రాజ్యసభలో ఆయన మరొకసారి నియామకం ఉండబోతుంది. ఈ నెల 26 నుండి ఇదంతా కూడా జరగబోతుంది. విద్యారంగంలో లోకేష్ మార్క్, టాపర్స్ పురస్కారాలు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సత్కరించారు. 55 మంది 10th షైనింగ్ స్టార్లకు 30,000 ప్రైజ్ మనీ, మోడల్ సర్టిఫికేట్, 61 మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్టాప్, మోడల్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు. దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాం. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటూ విద్యార్థులను ప్రశంసల్లో ముంచెత్తారు. లోకేష్ తీసుకొచ్చిన విద్యారంగ సంస్కరణలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజంగా నారా లోకేష్ ఒక పరిపక్వత, ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే లోకేష్ని పప్పు అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు అటు ప్రతిపక్ష నాయకులు. సో మొన్ననే ఆయన చెప్పిండు, ఏది దేశంలోనే రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ ట్రోల్ చేసిన వ్యక్తిని నన్నే అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ విధంగా ట్రోల్ చేసేవారు. వాస్తవానికి కూడా ఆ కొత్త టైంలో రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయనకు ఎక్కువ మాట్లాడడం రాకపోయి ఉండే, చాలాసార్లు తడబడడం, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పక డైరెక్ట్ టీడీపీ పార్టీని ఓడించాలని చెప్పేసి ఇట్లాంటి చాలాసార్లు చెప్పడం జరిగింది. కొన్ని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాటిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. ఏది చక్కెరేసావా, తీయగుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నిటి కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో ఈ ట్రోలింగ్ని ఆయన మొత్తం కూడా దాన్ని ఒక పాజిటివ్ లాగా మలుచుకొని ఈరోజు ఆయన రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అయితే మామూలు విషయం కాదు. నిజంగా నారా లోకేష్ మనందరూ కూడా మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10thలో వచ్చినటువంటి మార్కులను ఇప్పటివరకు ఏ పేపర్లో కూడా హెడ్లైన్స్లో రాలేదు, మెయిన్ పేపర్లో రాలేదు. నాకు తెలిసి ఈనాడు పేపర్ ఓపెన్ చేయగానే మనకు 10th క్లాస్ విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు వాళ్ళ మార్కులు ర్యాంకింగ్స్తో పాటు మొత్తం కూడా వాళ్ళ పేరుతో సహా ఇవ్వడం జరిగింది. వారి పాఠశాల పేరు, ప్రభుత్వ పాఠశాల ఎక్కడ, ఏ ఊరు అని చెప్పేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ మార్కులతో సహా మెయిన్ పేపర్లో. మనకు ఎప్పుడైనా సరే పేపర్ ఓపెన్ చేయగానే పెద్ద చూస్తాం, ఏంటిది పెద్ద కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు యాడ్స్తో దండి కొట్టేస్తారు, మొత్తం లక్షలు ఇచ్చిస్తారు యాడ్ కోసం. అట్లాంటిది నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ 10th విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు ఆ మెయిన్ పేపర్లో వేయడం అనేది అది నిజంగా చాలా అంటే చాలా, ఆయన ఖచ్చితంగా ఆ ఐడియా నారా లోకేష్ గారిది. అది తెలిసి ఆ ఐడియా కూడా ఎవరికి ఇచ్చి ఉండలే అనుకుంటున్నా, అది సొంత ఐడియా అనుకుంటున్నా. సో ఇది మొత్తానికైతే ఆయన లోకేష్ ఒక మార్క్ అయితే చూపిస్తూ ఉన్నాడు విద్యారంగంలో. సో అటు 10th కావచ్చు, ఇంటర్మీడియట్లో షైనింగ్ స్టార్లకు డబ్బులు ఇవ్వడము, లేదా ల్యాప్టాప్లు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేయడము, మీరు గెలిచారు, నన్ను గెలిపించారని చెప్పేసి ఆయన కాస్త భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. రేవంత్ అన్న భరోసా, వానాకాలం సాగు వేళ అన్నదాతల గుండెలో ఆనంద హేళ, రైతు కళ్ళలో పెట్టుబడి ధీమా, నేడే సీఎం చేతుల మీదుగా భరోసా నిధుల విడుదల, మధుర సభ రద్దు, నేడు హైదరాబాద్ శిల్పకళ వేదికగా పంపిణీ, అన్నదాత ఖాతాల్లోకి 2,482 కోట్లు అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అడుగులైతే వేస్తూ ఉంది. రైతులకి భరోసా ఇచ్చే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. అటు బీమా కావచ్చు, రైతు వాళ్ళకు ఏదో ఒక రకంగా భరోసా కల్పిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే అన్నదాత ఖాతాలోకి 2,482 కోట్లు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో. సో ఈరోజు అది మామూలుగా సీఎం చేతుల మీదుగా ఈ భరోసా నిధులు విడుదల అవుతుండే ఇక్కడ మధురలో. అయితే మధురలో అక్కడ చాలా అంటే చాలా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాన్సిల్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఈరోజు హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మధుర ఎక్కడ మన బట్టి విక్రమార్క గారి ఇలాకాలో అది చేద్దామనుకున్నారు. అయితే అక్కడ వర్షం కారణంగా అక్కడ రద్దు చేసేళ్ళు. సో అక్కడ మంచిగా లేదు అక్కడ వాతావరణం, కాబట్టి
హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. శిల్పకళా వేదికగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ భరోసా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. 2482 కోట్లు విడుదల కాబోతున్నాయి. అన్నదాతల గుండెల్లో ఆనంద హేళ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు వార్త. వానాకాలం సాగు జోరందుకున్న తరుణంలో తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానుకగా రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మట్టిని నమ్ముకున్న మారాజుల చెంచకు చేరింది రైతు భరోసా. సిరుల పంట చిన్న సన్నకారు రైతుల కళ్ళల్లో మెరిసింది సరికొత్త పెట్టుబడి ధీమా. రూపాయి అప్పు కోసం తిరిగే తిప్పలు తప్పిస్తూ అందింది సర్కారు బీమా. నల్లరేగడి నవ్వుల సాక్షిగా మురిసింది తెలంగాణ వ్యవసాయ రంగం. పట్టదారుల పాస్ బుక్ల సాక్షిగా మొదలైంది హరిత విప్లవం గమనం. చెమట చిందించే రైతన్నల శ్రమకు రేవంత్ అన్న ప్రభుత్వం ఇస్తుంది చేదోడు. రైతు భరోసా తిరుగులేని తోడు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి అండగా నిలుస్తూ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేసేలా ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. మధురలో భారీ సభ నిర్వహించి పంపిణీ చేయాలనుకున్న రైతు భరోసా కార్యక్రమం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ శిల్పకళా వేదిక షిఫ్ట్ అయింది. ఈ రోజు నుంచే ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి వానాకాలం సాగు కోసం. సో వానాకాలం సాగు జోరందుకున్న తరుణంలో తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తూ తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయనుండగా మిగిలిన అర్హులందరికీ దశల వారీగా పెట్టుబడి సాయం అందించినట్లు స్పష్టం చేశారు. విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ ప్రకటన భారీ ఊరడించేలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 40.37 లక్షల మంది రైతుల ఖాతాలో 2482 కోట్లట. ఓవరాల్గా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి సాగు భూమి